ఇది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ కష్టం. మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇంకో నెక్స్ట్ ఇయర్ అయిపోతుందిలే అనుకునేటోళ్ళం. బట్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. అండ్ యా, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ముందు నేను చెప్పలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఐ విల్ రైట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. హీల్ రైట్ అబౌట్ ఇట్ అంటారు. ఆల్ రైట్. సో నరేష్ కుమరన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. సో మంచి మ్యూజిక్ని కంపోజ్ చేశారు ఈ సినిమాకి నరేష్ గారు. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం అన్నమాట. నాకు ఏం మాకు మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బాగా వైల్డ్గా ఉన్నారు వీళ్ళందరూ. అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎలా ఉంది ట్రైలర్? మార్చి 8న కలుద్దాం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏదో ఒక పాట పాడతారేమో, ఒకటి 2 లైన్స్ అని ఎక్స్పెక్ట్ చేసాము. కీబోర్డ్ ఉంటే ఏమైనా చేయొచ్చండి. కీబోర్డ్ ఉంటే ఏదైనా చేసేవాడిని 100%. ఓకే, సో జస్ట్ అమ్మన్న చేస్తారేమో అనుకున్నాం. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ నౌ రిక్వెస్టింగ్ చాందిని టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు కంప్లీట్ ఒక 5 ఇయర్స్ కంటి ముందు ఒక నిజంగానే షోరీలు వేస్తున్నట్టు అనిపించింది. ఎందుకు మీ అందరికీ నచ్చిందని నాకు అర్థమైంది. సినిమా ఇంతకు మించి ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ చాలా శ్రద్ధ పెట్టి చేసిన సినిమా ఇది. మా డైరెక్టర్ ఇంత టైం తీసుకున్న దానికి కూడా ప్రతి అటెన్షన్ టు డీటెయిల్, వెదర్ ఎక్కడ వర్కౌట్ అవుద్ది, ఎక్కడ ఏంటి, దానికి ఫర్ ద జెన్యూనిటీ ఆఫ్ ఇట్ టైం పట్టింది. బట్ చూస్తుంటే అర్థమవుతుంది, ఎవ్రీ సింగిల్ మినిట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. మీ అందరు కూడా తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎవరిని ముట్టుకోకుండానే జీవితాంతం బతికేగలవా? వినట్లేదు శంకర్. థ్యాంక్ యూ. తప్పకుండా మా చేతి రండి, చూడండి, ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. థ్యాంక్ యూ. Thank you so much, Chandri. And one of the finest actors that industry has ever produced, MG Abhinaya garu manandariki telusu. Avid tarapuna vallu translator munduku ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి టు టాక్. యా, మీ మైక్ అక్కడికి పంపిస్తాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ప్లీజ్ వినండి, ప్లీజ్. యా, కామ్ డౌన్. గుడ్ ఈవినింగ్ అందరికీ. హలో ఆల్. ఎవరేం మాట్లాడట్లేదు? హలో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అసలు నేను స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. అసలు చాలా డేంజర్ డైరెక్టర్ గారు. ఈయనతో వర్క్ చేయడం చాలా కష్టం. నాకు 2018లో నాకు కలిశారు. ఒక దగ్గర ఒక 6 ఇయర్స్ అటు ఇటు వర్క్ చేసాం కలిసి. నాకు సర్ప్రైజ్ ఏంటంటే మా ఇంటికి వచ్చారు సార్, మాట్లాడారు, స్టోరీ చెప్పారు అండ్ నన్ను సెలెక్ట్ చేస్తా అన్నారు. అంతా అయిపోయింది, మేము షూట్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను అసలు నమ్మలేదు. అసలు ఈయన డైరెక్టర్, అసలు ఇంత కామ్గా ఉన్నారు, ఇంత సాఫ్ట్గా ఉన్నారు, అసలు ఈయన డైరెక్షన్ చేస్తారా, అసలు ఏం అనట్లేదు అని అనుకున్నాను. అంటే చూస్తున్నాను, మేబీ నేను అనుకోవడం ఇది పెద్ద ఫీచర్ ఫిలిం కాదేమో, ఏదన్నా చిన్న మూవీ అయి ఉండొచ్చు అని అనుకున్నాను, నాకు తెలియదు కాబట్టి.
తర్వాత షూట్ లొకేషన్కి వెళ్ళాము వైజాగ్లో ఒక ప్లేస్లో. అంత డిఫరెంట్ అసలు ఆ షూట్ లొకేషన్. ఎక్కువ మంది జనాలు లేరు, కాస్ట్ అండ్ క్రూ ఎక్కువ మంది లేరు, ఓన్లీ సార్ ఉన్నారు అంతే, డైరెక్టర్ సార్. పెద్ద ఎక్విప్మెంట్ ఏం లేదు అసలు. నేనే సర్ప్రైజ్ అయ్యాను, అసలు కన్ఫ్యూజింగ్, అసలు నిజంగా ఇక్కడ షూట్ అవుతుందా లేదా అని అనుకున్నాను. సరే ఓకే సార్ చెప్పారు కదా చేద్దాము అని అనుకున్నాను. సో అలా చేస్తున్నాను. ఊరికే చిన్న కెమెరా పట్టుకున్నారు, 15 డేస్లో నా షూట్ ఫినిష్ చేసేసారు. అంటే చిన్న కెమెరాలో ఒక పెద్ద మూవీ ఎలా తీస్తారు అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. నేను మా ఫాదర్ని అడిగాను, ఏంటి నాన్న అసలు ఇది నిజంగా ఫీచర్ ఫిలిం అయినా, నాకు డౌట్ వస్తుంది అంటే మా నాన్న నుండి లేదు లేదు నువ్వు వెయిట్ చేయి, ఇది కాదు ఇది పెద్ద ఫీచర్ ఫిలిం అని. అండ్ మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, మా అన్నయ్య నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. అసలు నాకు అంత ఐడియా లేదు అసలు, కానీ మా అన్నయ్య నాకు వెనుక ఉండి సపోర్ట్ చేసి, లేదు ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఈ స్టోరీ చాలా బాగుంది. అలాగే నేను సీతారామ మూవీ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు సార్ ఈ మూవీ చూసారంట, చూసి ఈ మూవీ చాలా బాగుంది అసలు అంటే నేను అసలు నమ్మలేదు, అసలు ఈ మూవీ మీరు చూసారా అంటే నాకు ఇంత రికగ్నైజేషన్ ఇచ్చారు. అండ్ ఈరోజు ఈ బిగ్ స్క్రీన్ ముందు చూసినప్పుడు ఐ వాజ్ సో షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. అసలు ముందు వరకు ఇది అవుతుంది 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 అని ఉండే, కానీ ఇది అసలు చూసిన తర్వాత ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు సార్, ఎక్కడున్నారు సార్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు? అసిస్టెంట్ డైరెక్టర్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు. సార్ ఓకే షార్ట్ ఓకే అంటారు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఒప్పుకోరు, లేదు లేదు నాకు మళ్ళీ ఇంకో షార్ట్ కావాలి, లేదు నాకు ఇలా కావాలి అంటే. అసలు మీ కోఆర్డినేషన్ ఎలా ఉందంటే హ్యాట్స్ ఆఫ్ సార్, అసలు మీ ఇద్దరు కోఆర్డినేషన్కి అండ్ మీ ఇద్దరి వర్క్కి. అండ్ మామూలుగా చూస్తుంటాము డైరెక్టర్స్ అంటే ఒక స్టీరియోటిపికల్గా ఉంటుంది కదా, కోపంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు, అరుస్తుంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు అని. బట్ అలా ఏం లేదు సార్, చాలా సైలెంట్గా చాలా స్మూత్గా. అంటే పెద్ద స్క్రీన్, ఎనీ స్క్రీన్ అంటే ఒక కొత్త డైరెక్టర్ వస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారికి అలాగే కొత్త డైరెక్టర్ గారు ది బోత్ ఆర్ ఈక్వల్, వాళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది, మనం ఏం చూడము అసలు. కానీ ఐఎమ్ సో సర్ప్రైజ్ టు సీ యువర్ స్కిల్ సార్. అండ్ థ్యాంక్స్ టు మై ఫాదర్ అండ్ మై బ్రదర్ ఫర్ చూసింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ చాలా స్వీట్ హార్ట్ కార్తిక్ గారు అసలు వర్క్ విషయంలో అసలు, ఎందుకంటే ఈ మూవీ 6 years నుంచి వర్క్ అవుతుంది, కానీ ఏ రోజు కూడా మధ్యలో వదిలేదు. అండ్ నాతో కాన్స్టెంట్గా కాంటాక్ట్లో ఉండడం, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ముందుకు వెళ్ళడము. అండ్ మోర్ రెస్పెక్ట్ ఏంటి అంటే 6 years అసలు వేరే ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళకుండా అటు ఇవి అన్నీ మేనేజ్ చేసుకుంటూ దీన్ని కంప్లీట్ చేయడం. అండ్ గాడ్ బ్లెస్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోర్ అబౌట్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీ మూవీస్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటుంది అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ సందీప్ సార్, మీ యానిమల్ మూవీ అండ్ మీ అర్జున్ రెడ్డి మూవీ చూశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ. అండ్ విశ్వక్ సేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని చాలాసార్లు చూస్తున్నాను మూవీస్లలో, బయట ఎక్కడ ఈవెంట్స్లో చూస్తున్నప్పుడు మీరు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ హెయిర్ కానీ నాకు అన్నీ చాలా నచ్చుతూ ఉంటాయి, కానీ ఈ మూవీలో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ అసలు మీ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గామి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభినయ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మయాంక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. हेलो एवरीवन, अंदर की नमस्कारम. कर्मण्यवाधिका रस्ते माँ फलेशु कदाचना, ये श्लोक सब लोग बोलते हैं, बट इस श्लोक को असल में जिया है गामी की टीम ने. 5 साल से जिस पेशेंस के साथ, जिस कन्विक्शन के साथ ये काम कर रहे हैं गामी में, इट्स अनबिलीवेबल. मैं पहली बार विद्या से मिला 2018 में, उसने मुझे बुलाया स्क्रीन टेस्ट के लिए. पहली बार जब मैं स्क्रीन टेस्ट के लिए गया, मेरा स्क्रीन टेस्ट इतना अच्छा गया कि अगले 2 साल तक उसने मुझे कॉल ही नहीं किया. मुझे लगा यार ये तो मतलब उल्टा हो गया. उसके बाद सडनली ही कॉल्ड मी. उस समय वाइल्ड डॉग की शूटिंग कर रहा था, तब उसने बुलाया कि शूट करना है. एंड देन ही कॉल्ड, और मैं से बार बार स्टोरी पूछ रहा हूँ तो बोलता है बताऊँगा. मैं बोला स्टोरी क्या? हाँ बताऊँगा ना, ये सीन पढ़ ले पहले, ये सीन कर ले, उसके बाद ठीक है. और इतना मुश्किल था, शायद आप लोगों ने देखा, मैंने एक आँख में लेंस पहना था, तो वो मेरी आंखें बहुत सेंसिटिव है, तो मेरा लेंस ना हमेशा ऊपर चला जाता था. शॉट के बीच में माय लेंस इज गॉन, गायब हो गया, और सडनली शॉट के बीच में वो लेंस वापस मेरी आंखों में आ रहा है. इतना सेंसिटिव था. और मैं गामी के बारे में बस यही कहना चाहूँगा, गामी इज ट्रूली हैंडमेड फिल्म.
मतलब हाथ से संजो के बनाई गई है, जैसे पॉटरी बनाता है ना, एक मटका जो बनाता है, वैसे इन्होंने हाथ से सेट डिजाइन किया है, हाथ से कंस्ट्रक्ट किया है, और कॉस्ट्यूम हाथों से, मतलब सब कुछ एक एक चीज, विद्या हो, चाहे कार्तिक हो, चाहे प्रवल्या हो, चाहे अनुषा हो, चाहे प्रत्युष हो, चाहे डायरेक्शन टीम हो, चाहे डीओपी हो, सब ने हर डिपार्टमेंट का काम किया है, और जो कन्विक्शन के साथ हम लोगों को समझाया, इट्स अनबिलीवेबल। मैं बहुत खुश नसीब हूँ कि मैं गामी का हिस्सा बन पाया, और आई एम सो लकी कि अभी बैक टू बैक मेरी विश्वक्स भाई के साथ एक और फिल्म आ रही है, गैंग्स ऑफ गोदावरी। तो आई एम जस्ट हैप्पी, एंड दिल से संदीप भाई का वेलकम करता हूं। थैंक यू सो मच संदीप भाई। मैं असल में मुंबई से हूं, बट यहाँ पे आके जिस तरीके का फैन का इंटेंसिटी है यहाँ पे, जैसी आप लोगों की एनर्जी है, मैं आपसे वादा करता हूं कि नेक्स्ट स्पीच मैं पक्का तेलुगु में दूंगा, डेफिनेटली। सो फाइनली गामी 8th March ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి, and big blockbuster అవ్వాలి. Is it right? Yo, thank you so much. See you on 8th March. Thank you so much for coming. Thank you so much. మయాంక్, మీరు మాట్లాడిన కొన్ని వర్డ్స్ కూడా ఏదో తెలుగు రాకుండా మాట్లాడినట్టు అనిపించలేదు. సో నెక్స్ట్ టైం మీ స్పీచ్ డెఫినెట్లీ తెలుగులో వినడానికి వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విద్యాధర్ కాగిత గారు, మీ ఎక్స్పీరియన్స్ని అండ్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మా వాళ్ళ రెస్పాన్స్ చూసి మీ రియాక్షన్. ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్ నచ్చితే సినిమా నిజంగా నచ్చుతుంది. ఫస్ట్ అసలు ఈ స్క్రీన్ నాకు చాలా చాలా పర్సనల్. నేను చాలా చాలా అమేజింగ్ సినిమాస్ నేను ఇక్కడ చూశాను. ఐ హ్యాడ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ. సర్ప్రైజింగ్లీ యానిమల్ కూడా ఇక్కడ చూసినాను నేను. ఐ థింక్ 6 అనుకుంటా. సో ఈ స్క్రీన్లో 80% స్క్రీన్ ఫిల్ చేసాం. ఐ హోప్ సమ్డే ఐల్ ఫిల్ ద 100% ఆఫ్ ద స్క్రీన్. ఇది చాలా అసలు ఐ థింక్ చాలా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద పెద్దగా అయింది. బట్ దట్ కల్మినేటింగ్ పాయింట్ వేర్ ఇట్ బికమ్ వెరీ బిగ్ ఇస్ వంశీ గారు. ఆయన ఒక 1 minute స్నీక్ పీక్ చూసి హీ ట్రస్టెడ్ అస్ మ్యాడ్లీ. అండ్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ మాకు ఇచ్చింది. అయితే ఐ డోంట్ నో అసలు లైక్ మాకే ఇచ్చారో లేదో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దీస్ పీపుల్ గేవ్ అండ్ ద కైండ్ ఆఫ్ విజన్ దే సా ఇన్ అస్ was really, I'm truly honored, Anna. Thanks a lot for believing in us when no one was believing in us. So yeah, Sandeep Anna, like we met last time. You asked me 2 questions of my film, and you have no idea how much you helped me by asking those 2 questions. Meeku gurtulede ma questions kuda, but those questions really truly helped me to find the film and find the soul of the film. And I truly admire your craft, your madness. I want to be as brave as you are. Thanks a lot for coming here and gracing this, Anna. Seriously, yeah. What is Gami? Gami ante seeker, basically. గమ్యాన్ని గమించేవాడు గామి. క్లారిఫై చేస్తున్నాను, మీనింగ్ ఉంది దానికి. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్. ఈ 2 లైన్స్ మా సినిమా యొక్క సోల్ని కంప్రెస్ చేస్తాయి. ఈ స్టేజ్లో అంత క్లుప్తంగా చెప్పడమే మంచిది అనిపిస్తుంది. ఒక ఎపిక్ ల్యాండ్స్కేప్లో జరిగే ఒక ఇంటిమేట్ స్టోరీ. ప్రతి సినిమాలో మీరు చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికే మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాం. ప్రతి సెకండ్ స్క్రీన్ మీద నుంచి అటెన్షన్ పోకుండా ఉండడానికి చేసాం. ప్రతి డీటెయిల్, మా కలరిస్ట్ కావచ్చు, మా సౌండ్ మిక్సర్ కావచ్చు. యూజువల్లీ అలాంటి పేర్లు మనం ఎక్కువగా వినాం. ఎప్పుడు యూజువల్గా యాక్టర్స్ది వింటాం, లేదా ప్రొడ్యూసర్స్ది వింటాం, డైరెక్టర్స్ది వింటాం. కానీ బట్ ఈ సినిమా ఈజ్ అ వెరీ క్రాఫ్ట్లీ మేడ్ ఫిలిం, క్రియేటివ్లీ అండ్ టెక్నికలీ టు ఎంగేజ్ ద ఆడియన్స్. మిమ్మల్ని ఒక ఎమోషనల్ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేసాం మేము. హోప్ఫుల్లీ యూ లీవ్ అవుట్ ద ఫిలిం విత్ అ వెరీ యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఆన్ March 8th మీరు ఒక కొత్త రకమైన తెలుగు సినిమా చూస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కార్తిక్ సబ్రీషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, everyone. Okay, first of all, I want to thank my crowd who supported me to start this project. And
I also want to invite the co-producers Shweta Moroneni, my friend and my well-wisher, to the dais. And Anurag and Anudeep, please. Yeah. So, అంతా చెప్పేశారండి అన్ని. అన్న, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ మా పోస్టర్ డిజైనర్స్ అనిల్ బాను ఉన్నారండి ఇక్కడ ఎక్కడో. ప్లీజ్ అనిల్ అన్న రండి ఒకసారి స్టేజ్ మీదకి ప్లీజ్. ఓకే, సో అందరి గురించి అందరు చెప్పేశారు. బట్ సో my biggest strength was my team who is standing here. I think without them ఖచ్చితంగా మేము దీన్ని ఫుల్ఫిల్ చేయలేము. అండ్ మై టీమ్ లైక్ ఐ క్యాంట్, చాలా పెద్ద లిస్టే ఉందండి. సో వాళ్ళ సపోర్ట్ అండ్ మై ఇన్వెస్టర్ సపోర్ట్ ఆర్ లైక్ మై క్రౌడ్ హూ సపోర్టెడ్ అస్, వీళ్ళెవరూ లేకపోయినా సరే మీరు చూసేవాళ్ళు కదా ఇవాళ. So I thank them, everyone, like from the bottom of my heart, for supporting the film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ సబరీష్ గారు. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. చాలా హార్డ్ వర్క్ ఉంది సినిమాలో, అది మా అందరికీ అర్థమవుతుంది. సౌత్ ఇండియాలో చాలా హ్యూమిడ్ కండిషన్స్ నుంచి హిమాలయాస్లో మంచు పడే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కవర్ చేశారు సినిమాలో. అండ్ ఇప్పుడు విశ్వక్ సేన్ గారు మాట్లాడతారు అబౌట్ గామి. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంటుందని. మరి ఇవాళ అలాంటి రెస్పాన్సే వస్తుంది క్రౌడ్ అందరి నుంచి, దాని గురించి మీ రియాక్షన్? అందరికీ నమస్తే. ఎగ్జాక్ట్ 1 year అయింది సినిమా రిలీజ్ అయ్యి. March 22 దాటితే అరే ఒక 1 year అయిపోయింది సినిమా రిలీజ్ లేక అని ఫీల్ అవుతుండే నేను. సో 1 year ఎండ్ కాకముందే ఐఎమ్ కమింగ్ విత్ వన్ మోర్ ఫిలిం, గామి. సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా నా పేరు కూడా మీకు తెలీదు, అప్పుడు స్టార్ట్ చేసాము. బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక్క మనిషిని, విద్యాధర్. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్. అది ఎంత క్లియర్ విజన్ ఉండే అంటే, నేను బేసిక్గా నేరేషన్స్ ఏంటా, ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడే అర్థమైంది నేరేషన్ ఇయ్యలేడని. అంటే చాలామంది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు ఏం లేకపోయినా, ఒక నేరేషన్లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనం. బట్ నాకు అర్థమైంది మనిషి నేరేషన్ ఇయ్యలేడని చెప్పి, ఇంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అండ్ నా ఎదురుగానే టీచర్లా కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పినుండే. నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్ వేరు. ఇది అంటే నాకు తెలిసి నన్ను, విద్యాని, కార్తిక్ని, ఆర్ట్ డైరెక్టర్ ప్రవళిక అండ్ మన సీజీ టీమ్, మా టీంలో ఉన్న వాళ్ళందరినీ, చాలా చిన్న టీం ఉండేది మాది, less than 20 people who believed in this film. అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఫీల్ సో ప్రౌడ్. అండ్ అన్నీ చెప్తున్నా కదా, అన్ని సినిమాలు వేరు. అన్ని సినిమాలకి చెప్తాం రండి సినిమా చూడండి, మా సినిమాలో అది ఉంది ఇది ఉంది, కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్గా చెప్పలేను. నేను మీకు ఓపెన్గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగులు ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండదు, మొత్తం థియేటర్లు లేచిపెట్టేట్టు విజిల్ కొట్టే ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుంది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి, తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది గామి. డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలామంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎక్సైట్ అవుతారు. సో బేసిక్గా ఒక పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు, ఎక్స్క్యూజెస్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే సినిమాలు అవ్వవు. హీ ఫాట్ ఫర్ ఇట్. 10% మిగిలిన టీం కష్టం ఉంటే 90% కష్టం విద్యాధర్ది. సో దిస్ ఫిలిం బిలాంగ్స్ టు విద్యాధర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తుర్రు ఏంది అని మాట్లాడుతున్నప్పుడు ఐ డు నాట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ కాలమ్. అంటే ఒక
పర్టిక్యులర్ పర్సన్ వస్తే ఈ సినిమా ఎట్లా మిస్మానిపులేట్ అయిపోతుందేమో అది ఇది అనుకున్న టైంలో నువ్వు ఆ రోజు ఫర్లక్నామా సినిమాకి రాకూడని కారణం ఈరోజు రావాలని అనుకుంటా అన్న డెస్టినీ. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ పొగడ్డా అన్న, కాకపోతే ఒకటే మాట చెప్తా, చెప్పనీరా యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ నువ్వే ఇండియన్ ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళు అందరూ తలెత్తుకునేటట్టు రాజమౌళి గారు చేస్తే తెలుగు వాళ్ళందరూ కాలర్ ఎత్తుకునేటట్టు నువ్వు చేసినావు. సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్, పుట్టినందుకు థ్యాంక్స్. అండ్ వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కలిసి చేసుకుంటుంటే ఇంకొక బ్యాక్ బోన్ ఎవరన్నా కావాలి అనుకున్న టైంలో సడన్గా ఒకరోజు ఫోన్ చేసి వంశీ అన్న సినిమా తీసుకుంటాను కానీ కథం సినిమా రిలీజ్ అయిపోతుందని ఆరామ్ అయిపోయిన ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అన్న. అండ్ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీ ఈజ్ సో లాయల్ టు హీస్ ఇన్వెస్టర్స్. క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేసిండు. మేము ఎవరం ఎన్ని మాట్లాడినా కార్తిక్ నోట్ నుండి ఫస్ట్ వచ్చే పదం థ్యాంక్స్ టు ద క్రౌడ్ హూ బిలీవ్డ్ ఇన్ దెమ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో క్రౌడ్ నుండి ఫండ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మా ఫ్యామిలీ అక్కడ, మా మమ్మీ డాడీ అక్క అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ షూటింగ్కి పోతున్నప్పుడు ఏం తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే చేస్తుండే. అప్పటికి హీరో కూడా కాలే, ఏం చేస్తున్నావు ఏం తిరుగుతున్నావు వాళ్ళు ఏం చేస్తున్నావు అంటుండే, ఇదే సినిమా చేస్తుండే అప్పుడు నేను. సో థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అక్క. నాకు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ముగ్గురు ముఖం చూస్తే నాకు ప్రతి ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ. లవ్ యూ మీ ముగ్గురికి. ఇంకా మాట్లాడదాం. ప్రీ రిలీజ్ ఉంది మార్చ్ 8 థియేటర్ రండి, కొత్తగా ర్యాంప్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి సినిమాల్ని ఇలా ముందుకొచ్చి ట్రైలర్ లాంచ్కి మీరు రావడం ఎంకరేజ్ చేస్తారని మా అందరికీ అర్థమవుతుంది. సందీప్ రెడ్డి వంగా గారికి ఒక్కసారి వేసుకుందామా మాట్లాడే కంటే ముందు? ఆల్ రైట్ సార్, ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీ విజన్ ఉంటుంది కదా, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్. ఒక్క సెకండ్ జల్దీ ఫినిష్ చేస్తా. గుడ్ ఈవినింగ్. నాకు వీడికి వస్తే ఎట్లుంది తెలుసా, నన్ను ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ చేశారు, అది గుర్తొస్తుంది. వన్ సెకండ్ ఇట్స్ ట్రైలర్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ రేర్ ఫిలిం. 6 years ఇచ్చిండ్రంట ఈ ఫిలింకి. అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ కన్సిస్టెన్సీతో 6 years చేయడం రియలీ నాట్ ఎ జోక్. అంటే అది ఫస్ట్ టైం డైరెక్టర్ యాక్టర్ కూడా ట్రస్ట్ అటు ఇటుగానే ఉంటుంది స్టార్టింగ్లో కదా. సో బట్ సౌండ్ డిజైన్ కానీ ఈవెన్ ద స్మాల్ థింగ్స్ లైక్ కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఈజ్ టెరిఫిక్. ఇట్స్ అ వెరీ రేర్ ఫిలిం. ఐ ఫీల్ థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటున్నా చూసేటప్పుడు. And to believe in this kind of a film, Vamshi Anna great, Karthik, Shweta. Karthik చెప్తుండే నాకు ఈ ఫిలిం గురించి 2 years నుంచి గామి అని. అంటే ఫస్ట్ పోస్టర్ చూపెట్టిండు, తర్వాత ఐ సా సమ్ గ్లిమ్స్ ఇన్ ద ఆఫీస్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం. అండ్ వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ మామూలు హార్డ్ వర్క్ కాదు. అంటే అందరు చెప్పేది కాదు. లిటరలీ 6 years అంటే MBBS అయిపోతుంది జనాలది. యూనో 6 years చేయడం జోక్ కాదు. అండ్ Vishwak కొన్ని సీన్స్లో he did his own makeup because makeup was not available at that particular centigrade where they were shooting. So yeah, and I really wish from my bottom of my heart that this film should work because it's a different way of storytelling. I felt అంటే సినిమా చూసినప్పుడు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటాం అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ యా, good luck with your release.
మార్చ్ ఏది చూడండి థియేటర్లో. యా స్టార్ట్ అవుతుంది, ఈ ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. యా థ్యాంక్ యూ. యా